ఏంది నేరాజీ అప్పుడే ప్రాక్టీస్ షురూ చేసిల్లాట. అరే వారం రోజులు బ్రేక్ దొరికింది, ఎట్లయినా టేబుల్ టాప్లు ఉన్నారు, మళ్ళా షెడ్యూల్ అనౌన్స్ అయ్యేదాకా జరంత ఎంజాయ్ చేయరాదులే. అన్ని టీంల ప్లేయర్లు ఎటు పోయింది చూసిల్లు, మీరు అందరు ఒకటే కాడుండి మళ్ళా ప్రాక్టీస్ స్టార్ట్ చేసిల్లా? అట్లేం లేదు కోహ్లీ. మళ్ళీ ఒకవేళ ఐపీఎల్ షెడ్యూల్ అనౌన్స్ చేస్తే ప్లేయర్స్ ఎక్కడ అవుట్ ఆఫ్ ఫామ్ అయిపోతారో అని ప్రాక్టీస్ చేపిస్తానకంతే. అయినా ఈ వారం 10 రోజుల గ్యాప్లో వీళ్ళు ఇంటికి పోయి చేసేదేమున్నది, ఈయన్నే ఉంటే అయిపోతుంది కదా అని ఉంచిన. అట్లా కాదు నేరాజీ, పాయింట్స్ టేబుల్లో నెంబర్ 1 పొజిషన్లు ఉన్నారు, 99% క్వాలిఫై అవుతారు. మీ టాప్ 3 ప్లేయర్స్ సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, జాస్ బట్లర్ ఆరెంజ్ క్యాప్ రేస్లు ఉన్నారు. రాసిద్ కృష్ణ ఆల్రెడీ పర్పుల్ క్యాప్ పెట్టుకున్నాడు. గిన్నున్నా కానీ మళ్ళీ తొందరగా ప్రాక్టీస్ స్టార్ట్ చేసిల్లంటే ఇంత అత్యాశ పనికిరాదు నేరాజీ. అట్లా కాదు పాండ్యా, మీకు 5 ట్రోఫీలు ఉన్నా కానీ ఇప్పుడు ఇంకో ట్రోఫీ కోసం పోటీ పడతలేరా? అన్ని కుదిరితే గెలిచేటట్టు కూడా ఉన్నారు. అలాంటిది మాకు ఒక్క ట్రోఫీ ఉన్నది, మేము 2వ ట్రోఫీ కోసం మా 100% ఎఫర్ట్ పెడితే తప్పేముంది? నువ్వు 5-6 సంవత్సరాలు కోసుకుంటే గీ జీటీని 3-4 కప్పులు గెలిపించేటట్టే ఉన్నావు కదా. అయినా నువ్వు ప్లేయింగ్ లెవెల్లో 2 ఫారెన్ ప్లేయర్లను ఆడించినప్పుడే గెస్ చేయాల్సింది. వీడిడే మిస్టేక్. బ్యాడ్ లక్ అంటే నీదేవే కోహ్లీ. అటిడి చేసి ఈసారి ట్రోఫీ గెలిచేటట్టే ఉన్నారు అనుకునే టైంకి ఐపీఎల్ సస్పెండ్ అయింది. పోనీ అయితే అయింది, మళ్ళీ స్టార్ట్ అయితేనన్నా మంచిగా ఆడతారా అనుకుంటే మీ ప్లేయర్ల ఫామ్ ఎట్లుంటుందో తెలియదు. పాపం కనీసం ఇంకా క్వాలిఫై కూడా కాకముందుకే బ్రేక్ వచ్చింది. ధోనీ బై, ఏ విషయాన్నైనా మనం పాజిటివ్గా చూడొచ్చు, నెగిటివ్గా చూడొచ్చు. ఒక రకంగా ఈ బ్రేక్ వచ్చుడు మాకు మంచిదే అయింది. మా కెప్టెన్ పాటిదర్కి చిన్న ఫింగర్ ఇంజురీ ఉండే, ఇప్పుడు దాని నుండి రికవర్ అవుతాడు. జస్ట్ 10 మ్యాచ్లు ఆడినా కానీ 12 మ్యాచ్లు ఆడిన వాళ్ళతో సమానంగా వికెట్లు తీస్తున్న మా జోష్ హజల్వుడ్ కూడా ఇంజురీ నుండి రికవర్ అవుతాడు. ఇక మా ఫిలిప్ సాల్ట్కి కూడా జ్వరం తగ్గింది. బెంగళూరు ప్లేయర్ పాడికల్కి ఇంజురీ అయితే ఇంకో బెంగళూరు ప్లేయరు మయాంక్ అగర్వాల్ని పట్టుకొచ్చినాం. ఆల్రెడీ 8 మ్యాచ్లు గెలిచినాం. ఇంకో మ్యాచ్ గెలిచినామంటే డైరెక్ట్ ప్లే ఆఫ్స్కి కూడా పోతాం. లీగ్ స్టేజ్లో మేము చూపించింది ట్రైలరే, అసలు ఆట ప్లే ఆఫ్స్లో చూపిస్తాం. దోస్తులు, వీడియో కంటిన్యూ చేసే ముందు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్. నేను క్రికెట్ మీద చేసే స్పూఫ్స్ మీకు నచ్చినాయి కాబట్టికే లైక్స్, కామెంట్స్ చేసిళ్ళు. అట్లే మన ఇంకో ఛానల్ అడవి మనుషులు అని ఉన్నది, అలా నిన్ననే ఫ్రెండ్స్తో సిట్టింగ్ చేస్తే అని ఒక వీడియో పెట్టిన. ఈ ఛానల్లో జస్ట్ క్రికెట్ మీద స్పూఫ్స్ వస్తే, ఆ ఛానల్లో జనరల్ టాపిక్స్ మీద, ట్రెండింగ్ టాపిక్స్ మీద మీకు స్పూఫ్స్ వస్తుంటాయి. చాలా ఎంటర్టైనింగ్ అండ్ ఫన్నీగా స్క్రిప్ట్ రాయడానికి ట్రై చేస్తా. నిన్న ఫ్రెండ్స్తో సిట్టింగ్ వేస్తే అనే వీడియో కూడా అప్లోడ్ అయింది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో అండ్ అట్లనే కామెంట్స్లో కూడా ఇస్తున్నా. ఈ వీడియో తర్వాత ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. అండ్ ఆ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటి, ఇంకేమన్నా చేంజెస్ చేయాలని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఖచ్చితంగా చూస్తారని నాకు తెలుసు కాబట్టి ముందే థ్యాంక్స్. చాలు, వాస్తవం చెప్పాలంటే అందరూ బ్యాడ్ లక్ అంటే ఆర్సీబీ అంటే బ్యాడ్ లక్ అంటారు, కానీ అసలైన బ్యాడ్ లక్ మన పంజాబ్కు ఉన్నట్టున్నది. వాళ్ళన్నా కనీసం కన్సిస్టెంట్గా ప్లే ఆఫ్స్ దాకా పోతారు, కానీ పంజాబ్ ఎప్పుడు 6th లేదా 7th పొజిషన్లోనే కూర్చుంటుంది. ఇక ఈ సీజన్ అయినా కనీసం నా లక్కుతోని ట్రోఫీ గెలిపిద్దామని నేనత్తే, మొన్ననేమో కేకేఆర్తోని గెలిచే మ్యాచ్లో వర్షం పడ అయిపోయింది. ఇక నిన్ననేమో డీసీని వట్టిగానే పిసికే టైంకి మ్యాచ్ సగంలోనే ఆపిల్లు, ఐపీఎల్ని సస్పెండ్ చేసిళ్ళు. ఏంది యూజ్ బై ఇది? అలా మనం టెన్షన్ పడాల్సింది ఏం లేదయ్యారు. ఐపీఎల్ ఎక్కడ స్టాప్ అయిందో అక్కడనే స్టార్ట్ అవుతుంది. మనం డీసీతోని మ్యాచ్ గెలిచి ప్లే ఆఫ్స్లో స్పాట్ ఫిక్స్ చేసుకున్నాడు గ్యారంటీ. అయ్యారన్నా, ఈ సీజన్లో 12 ఇన్నింగ్లలో 487 రన్స్ కొట్టిన, ఇంకా లాస్ట్ ఇన్నింగ్స్లో అవుట్ కాలే. 5 50లు చంపిన, ఒక సెంచరీ జస్ట్లో మిస్ అయింది. నేను కూడా ఆరెంజ్ క్యాప్ రేస్లున్నా, కానీ అందరూ సాయి సుదర్శన్, అభిషేక్ శర్మ అంటారు, కానీ ఈ ప్రాప్ సిమ్రన్ సింగ్ని ఎవరు పట్టించుకుంటలేరు. పంజాబ్లో ఉన్నందుకేనా? అదే నేను సిఎస్కేలోనో ముంబైలోనో ఉండేది ఉంటే, సిమ్రన్ తమ్ముడు నువ్వు ఈ సీజన్లోనే కాదు ప్రతి సీజన్లో పంజాబ్కి ఇదే పర్ఫార్మెన్స్ ఇచ్చుకుంటూ వస్తావు. కానీ అప్పుడు పంజాబ్ బ్రాండ్ వేరు, ఇప్పుడు పంజాబ్ బ్రాండ్ వేరు. నువ్వు మన పంజాబ్కి ఇండియన్ బ్రెండన్ మెకల్లం లెక్క ఆడతాను. నువ్వు కొట్టిన ఇన్ని రన్స్కి వాల్యూ ఉండాలంటే మనం ఎట్టి పరిస్థితుల్లో ట్రోఫీ గెలవాలి. కాబట్టి మనం ముందు ఆడబోయే మ్యాచ్లలో కూడా నీకు ఇదే పర్ఫార్మెన్స్ రిపీట్ చేయాలి. 100% అన్నా. ట్రోఫీనే కాదు, ఆరెంజ్ క్యాప్లో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తా. రోహిత్ బ్రో, మొన్న ఐపీఎల్లో 500 కంటే రన్స్ ఎందుకు ఎక్కువ కొట్టావని అడిగితే ట్రోఫీలు గెలిచుడు ఇంపార్టెంట్, రన్స్ కొట్టుడు కాదన్నావు. నాకు ఒక విషయం అర్థం కాదు, ఒక బ్యాట్స్మెన్ రన్స్ కొట్టకపోతే టీం ఎట్లా గెలుస్తుంది, తర్వాత ట్రోఫీలు ఎట్లా గెలుస్తుంది? మరి ఇంటర్వ్యూలో ఏమనాలి విరాట్, నాకు ఐపీఎల్ ఆడు రాదనాలా? ఏదోటి అట్లా కవర్ డ్రైవ్ చేసినా. వాస్తవం చెప్పాలంటే మేము 11 మ్యాచ్లలో 8 మ్యాచ్లు గెలిచినాం. మా కోహ్లీ అన్న ఏకంగా 7 50లు కొట్టి గెలిపించిండు. అదే మా కోహ్లీ అన్న కూడా అందరి లెక్క రన్స్ కొట్టుడు ఎందుకు, ట్రోఫీలే గెలిచుడు ఇంపార్టెంట్ అని దన్నదన్నో 20-30 కొట్టి అవుట్ అయ్యేది ఉంటే మేము ఈ పాటికి 5 మ్యాచ్లు కూడా గెలవకపోతుండే. కింద ఎస్ఆర్హెచ్, సిఎస్కేతో పాటు అస్సాం ట్రైన్ ఎక్కి ఇంటికి పోతుండే. అదే తమ్ముడు, ప్రతి సీజన్ నేను టీంని గెలిపించడానికి నా 100% ఇస్తా. కానీ టీం చక్కగా సెట్ కాకపోవడు, లేకుంటే కొద్దిగంత లక్ లేకపోవడం వల్ల మనం ప్లే ఆఫ్స్ దాకా పోయి అయిపోయే సిచ్యువేషన్ వస్తుంది. అంతెందుకు,
2016లో అయితే ఐపీఎల్లో ఎవ్వరు బ్రేక్ చేయలేని రికార్డు 973 రన్స్ కొట్టి ఫైనల్ దాకా తీసుకుపోయినా. అయినా కానీ ఫైనల్ మ్యాచ్లో ఓడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఈ సీజన్ నా బ్యాటింగ్తో పాటు టీం కూడా కరెక్ట్గా సెట్ అయింది కాబట్టి మనం టాప్లో ఉన్నాం. ఈసారి ఎట్టి పరిస్థితులలో ట్రోఫీ గెలవాల్సిందే తమ్ముడు. గెలవాలన్నా మా కోసం కాకపోయినా కానీ నీ కోసమైనా ట్రోఫీ గెలవాలి. అయినా ధోని బై ఇప్పుడు ఈ ఐపీఎల్ జరపడంత అవసరం అంటావా? క్యాన్సిల్ చేసి పడేసి నెక్స్ట్ సీజన్ మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేస్తే అయిపోతుంది కదా. నేను కూడా గదే అనుకున్నా కమిన్స్, కానీ అట్లా కుదరదు కదా. అసలే ఇప్పుడు సగం ట్రోఫీ గెలవని టీంలే క్వాలిఫై అయ్యేటట్టు ఉన్నాయి. ఇక ఇప్పుడు కనుక మనం ఐపీఎల్ క్యాన్సిల్ చేయన్నాం అనుకో, వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఐపీఎల్ కూడా అంటారు. పోనీతి పాపం ఒకసారి ట్రోఫీ గెలుచుకొని. స్కై బ్రో వరుసగా 6 మ్యాచ్లు గెలిచి ఖచ్చితంగా టాప్ 2లో క్వాలిఫై అవుతాం అనుకునే మనం ఇప్పుడు క్వాలిఫై అవుతావో కావన్న సిచ్యువేషన్కి వచ్చినాం. మళ్ళా మనం నెక్స్ట్ 2 మ్యాచ్లు ఓడిపోయినామంటే ఎలిమినేట్ అయ్యి కూడా పక్కా. ఇంత దూరం వచ్చి ఎలిమినేట్ అవుతాం అవే పాండ్యా, ఖచ్చితంగా క్వాలిఫై కావాల్సిందే. నెక్స్ట్ 2 మ్యాచ్లలో 1 గెలుచుడు కాదు, 2 మనమే గెలుస్తాం. నెక్స్ట్ వేయబోయేది పంజాబ్ని, ఆ తర్వాత డీసీని, ఇది ఫిక్సు. 2 కూడా స్ట్రాంగ్ టీంలే. మనం ఏమాత్రం లైట్ తీసుకున్నా కానీ మనల్నే మడత పెడతారు. అవ్వగా గుజరాత్ టైటాన్స్తో 1 మ్యాచ్ ఓడిపోతూనే మళ్ళీ ముంబై ఇండియన్స్ అంటే భయం పోయింది. మనం పంజాబ్ డీసీతో గెలిచే మ్యాచ్లు ఎట్లుండాలంటే ప్లే ఆఫ్స్లో మనతో ఆడే టీంలు సగం భయపడాలి. టెన్షన్ పడకవే పాండ్యా, అసలు సినిమా నేను చూపిస్తా కదా. వాస్తవం చెప్పాలంటే ఈ సగం జరిగిన మ్యాచ్లు ఆడడం మాకు ఇంట్రెస్ట్ లేదు. మళ్ళీ చెరొక పాయింట్ ఇస్తే తీసుకొని సప్పుడేగా నెక్స్ట్ మ్యాచ్ ఆడుకుంటాం. అరే మంచిగా ఉన్నదివే పటేలు నువ్వు మాట్లాడేది. మొన్న గట్లనే ఎస్ఆర్ఎస్తో మ్యాచ్లో మీరు 100% ఓడిపోయేటోళ్ళు, కానీ వాన పడ్డది, చెరొక పాయింట్ వచ్చింది. ఇప్పుడు కూడా 1 పాయింట్ తీసుకొని మళ్ళీ నెక్స్ట్ మ్యాచ్లలో కూడా గిట్లనే ఒక్కొక్క పాయింట్ తీసుకొని డైరెక్ట్గా క్వాలిఫై అవుదాం అనుకుంటాను. ఏంది మ్యాచ్ ఎక్కడ ఆగిందో అక్కడ స్టార్ట్ చేయాల్సిందే. ఏముంది 10 ఓవర్లకు 120 కొట్టిళ్ళు, మా అంటే ఇంకో 10 ఓవర్లలో 80 రన్లు కొడతారు. మేము ఆ 200లను వట్టిగానే చేజ్ చేస్తాం. మీ మంచి కోసమే ఆయనతో 1 పాయింట్ అన్న వస్తుందని చెప్తానా. కవర్ డ్రైవ్లు అద్దు పటేలు. ఇప్పటికే 1 మ్యాచ్ గిట్ల బిస్కెట్ అవడం వల్ల టాప్ 2 ఉండాల్సిన వాళ్ళం నెంబర్ 3 ఉన్నాం. ఇంకోసారి అట్లా కానీయా. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అట్లనే వీడియో మధ్యలో చెప్పినట్టు మనకి ఇంకో ఛానల్ ఉంది అడవి మనుషులు. అందులో నిన్న ఫ్రెండ్స్తో సిట్టింగ్ చేస్తే అని ఒక వీడియో అప్లోడ్ అయింది. మన క్రికెట్ స్పోర్ట్స్ లాగానే అది కూడా చాలా ఎంటర్టైనింగ్ ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్స్లో ఉంది, ఒకసారి పోయి ఖచ్చితంగా చెక్ చేయండి. అండ్ వీడియో మీద మీ ఒపీనియన్ కామెంట్ చేసుడు మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక మ్యాక్సిమం బార్డర్లో సీజ్ ఫైర్ అనౌన్స్ చేసారు కాబట్టి ఈ మేలనే ఐపీఎల్ కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉన్నది. సో స్మాల్ బ్రేక్, టీమ్స్ ఎక్కడ ఆపినవో మళ్ళీ అక్కడనే స్టార్ట్ చేస్తే పెద్ద ప్రాబ్లం ఏం కాదు. కానీ ఇప్పుడు కాకుండా ఒకవేళ మళ్ళీ 3-4 నెలలు గ్యాప్ ఇచ్చి పెట్టిల్లనుకో ఖచ్చితంగా ఇప్పుడున్న టీమ్స్ ఫామ్స్ అయితే ఎఫెక్ట్ అవుతాయి. కానీ మ్యాక్సిమం 90% ఈ నెలలనే క్లోజ్ చేసే అవకాశం ఉంది ఐపీఎల్ని. కాబట్టి మనం ఎవరైనా ఖచ్చితంగా విన్నర్ని చూసే ఛాన్స్ అయితే ఉన్నది. ఇక అట్లనే బార్డర్లో మన కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడుతున్న సైనికులకి మన తరపు నుండి ఒక సెల్యూట్. వాళ్ళే కనుక లేకపోతే మనం ఇక్కడ ప్రశాంతంగా మన పని మనం చేసుకోలేం. సో బిగ్ సెల్యూట్ ఫర్ ఆల్ ద సోల్జర్స్. జై జవాన్, జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.